కొరియన్ బ్యాండ్ కే బ్యాండ్ బీటీఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రోజున్న కుర్రకారంతా వాళ్ళ వెనకాలే పరిగెడుతున్నారు. వాళ్ళు పాడిన పాటలు వింటారు, పాటలు పాడతారు. ఇంకా ఫ్యాషన్ అయితే చెప్పక్కర్లేదు, ప్రత్యేకంగా ట్రై చేస్తారు. ఫోన్లో అమ్మా నాన్న ఫ్రెండ్స్ వాల్పేపర్లు ఉంటాయో ఉండవో కానీ వాళ్ళే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కానీ మరి ఈ కే బ్యాండ్ చేసే పనులు అయితే చేస్తారా మీరు? మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ కే బ్యాండ్ ఫాలోవర్స్ ఉన్నారు చూడండి, వీళ్ళకైతే షేర్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కే బ్యాండ్ పిచ్చోళ్ళకి కూడా ఇది షేర్ చేయండి. కే బ్యాండ్ ఏం చేసిందో తెలుసా? 2 సంవత్సరాలు మిలిటరీ ట్రైనింగ్కి వెళ్ళిందండి కొరియాలో. కొరియా ఏంటి, చాలా దేశాల్లో ఈ రూల్ ఉంది. 18 నుంచి ఒక ఏజ్ వరకు కూడా, అంటే 38 సంవత్సరాలు అయితే ఇక్కడ ఉంది. కాస్త ఫిట్నెస్ ఉన్నవాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మిలిటరీ ట్రైనింగ్ చేయాలి అని చెప్పి. మిలిటరీ ట్రైనింగ్ అంటే ఎప్పుడైనా ఏదైనా దేశం దాడి చేసేస్తే వీళ్ళందరినీ వాడుకోవడానికి కూడా అనుకుంటారు. అదొక్కటే కాదండి, అది ఉంది ఓకే, దాన్ని మించిన ప్రయోజనాలు ముందు మనకున్నాయి. అంటే మనకి పర్ఫెక్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి, మనకు ఉపయోగపడే పర్సనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటో చూద్దాం. ముందు జాతీయతా భావం పెరుగుతుంది. అంటే ఇప్పుడు లేదా అంటారేమో, ఉంది, ఇది వేరు అది వేరు, అసలైన జాతీయతా భావం అనేది వస్తుందండి. 2 లైఫ్ స్కిల్స్ అండి. అసలు చాలా లైఫ్ స్కిల్స్ మన వాళ్ళు లేక బాధపడుతూ ఉంటారు. ఈ లైఫ్ స్కిల్స్ అక్కడ వస్తాయండి. డెసిషన్ కరెక్ట్గా తీసుకోవడం, క్రైసిస్లో డెసిషన్ తీసుకోవడం, టీంతో వర్క్ చేయడం, ఇవన్నీ వస్తాయండి. మనకి ప్రధానమైన లోపం డిసిప్లిన్. అసలు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు, ఇక ఏ డిసిప్లిన్ ఉండదు. పైవాళ్ళు చెప్పింది ఫాలో అవటం, అంటే అమ్మ నాన్న చెప్పిందే ఫాలో అవ్వం. కానీ మిలిటరీలో ఆ డిసిప్లిన్ వచ్చేస్తుందండి. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే, ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా మిలిటరీ ట్రైనింగ్ లాంటిది చేశానండి. పోలీస్ కాదు కానీ ఆల్మోస్ట్ ఆల్ ఆ టైప్ ట్రైనింగే, గుర్తుంచుకోండి. అంటే చాలా హార్డ్ ట్రైనింగ్ ఉంటుంది. బీఎస్ఎఫ్ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ నేను చేశాను, చాలామంది మిత్రులకు కూడా తెలుసు. సో మరి ఇక్కడ నేను నేర్చుకున్నవి ఏంటంటే, ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే అనుకుంటారు. మంచి ఫిజికల్ ఫిట్నెస్ వస్తుందండి. ఏది జీవితానికి సరిపడా ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. అంటే కంటిన్యూ చేయాలి, మరి వదిలేసి పొట్టలు పెంచుకుంటే రాదు. ఇక మెంటల్ ఫిట్నెస్ కూడానండి. మెంటల్ ఫిట్నెస్ అంటే మరి ఏం కాదు, ఉదయం అంతా డ్రిల్లు, ఎక్సర్సైజులు, పాఠాలు అన్నీ ఉంటాయి. రాత్రిపూట మళ్ళీ డ్యూటీ ఉంటుంది, అక్కడ క్రైసిస్ ఉంటుంది, ఛాలెంజెస్ ఉంటాయి. అవి కూడా ఫేస్ చేయడం నేర్పుతారు. ఇక కెరీర్ పరంగా కూడా సూపర్ అండి. ఇక్కడ సెక్యూరిటీ కానీ కొన్ని సెక్యూరిటీ ఏజెన్సీల్లో, పోలీసు, మిలిటరీ, ఇంకా కొన్ని కంపెనీల్లో కూడా ఇక్కడ ఇలాంటి ట్రైనింగ్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ మన దేశంలో ఈ అవకాశం అయితే అందరికీ లేదు. కానీ ప్రత్యేకంగా నేను ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి మాత్రం ఉన్నాయి. మీకు తెలుసు కదా, అటు పోలీస్ ట్రైనింగ్ కానీ, ఆర్మీ ట్రైనింగ్ కానీ ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. అంటే గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తే వెళతానని ఏం పెట్టుకోక్కర్లేదు. నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి. అంటే మీ పని మీరు చేసుకుంటూ అది కూడా చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి ఇంకా షేర్ చేసుకుందాం.